సింఘ్వి ఆస్తులట 2558 కోట్లట. నీ అమ్మ ఇక్కడి ఆస్తులరా నాయన. ఎవరాయన? మొన్న రాజ్యసభ ఎంపీగా తెలంగాణ నుంచి ఎన్నికైన ఎమ్మెల్యేలు ఓటేసి ఎన్నిక కాబట్టి ఏకగ్రీవం అయింది కదా, ఎలక్షన్ లేదు కదా. ఇద్దరే ఉండి ఇద్దరే ఏకగ్రీవం అయ్యారు, ఇద్దరే నామినేషన్లు వేసారు. బీఆర్ఎస్ నుంచి వేసి ఉంటే పోటీ జరిగేది. ఆ అభిషేక్ మను సింఘ్వి ఆస్తులట 2,2558 కోట్లట. కుటుంబ ఆస్తులు మొత్తం అందరి కలిసి. ఆయన ఒక కేసు వాదిస్తే ఆడ పోయి నిలబడితే 30 లక్షలు ఒక కేసుకి, 30 లక్షలు ఇవ్వాల్సిందే. అట్లాంటి ఆయనకి ఇప్పుడు అట్లాంటి వందల వేల కోట్లు ఉన్న ఆయన రాజ్యసభలో తెలంగాణ పక్షాన నిలబడి తెలంగాణ కోసం కొట్లాడతాడా, మాట్లాడతాడా? వేం నరేందర్ రెడ్డి వాట 41.5 కోట్లట. ఈయన కూడా గట్టిగానే ఉన్నాడు. అఫీషియల్గానే 41,50,00,000 ఉన్నది వేం నరేందర్ రెడ్డి ఆస్తులు అంటే, ఇక మరి అన్అఫీషియల్గా మార్కెట్ వాల్యూ ప్రకారం లెక్క కడితే ఇంకా అది ఎన్ని ఉంటాయో. బాగానే సంపాదించింది ఈయన కూడా. తెలంగాణ నుంచి కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్ వేసిన సీనియర్ అడ్వకేట్ డాక్టర్ అభిషేక్ మను సింఘ్వి తన కుటుంబ ఆస్తుల విలువ 2,558 కోట్లుగా పేర్కొన్నాడు. వ్యక్తిగతంగా ₹1 అప్పు లేదని ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్లో చెప్పిండట. వ్యక్తిగత చరాస్తుల విలువ 1,536 కోట్లు, భార్య అనిత చరాస్తుల విలువ 568 కోట్లు, హెచ్యుఎఫ్ విలువ 51 లక్షలు. అభిషేక్ తన చేతిలో 69,99,000 నగదు ఉందని, మహారాష్ట్ర అలీబాగ్ నగావ్ బీచ్లో ఎకరా స్థలం, ఢిల్లీలో 2 ఇండ్లు కలిపి మొత్తం 60 కోట్లట. భార్య పేరిట స్థిరాస్తుల విలువ 333 కోట్లట. ఏందిది? 60 కోట్ల విలువైన 2.5 ఎకరాల స్థలం ఉందట. 2024-25 ఏడాదికి ఆదాయ పన్ను శాఖకు సమర్పించిన రిటర్న్స్లో వ్యక్తిగత ఆదాయం 374 కోట్లుగా చూపించిరట. ఇక వేం నరేందర్ రెడ్డి ఆస్తుల విలువ 41 కోట్లట. మొత్తం అప్పులట 1,62,00,000 ఉన్నాయట. భార్య పేరుతో కే సముద్రంలో 7 ఎకరాల 33 గుంటలు, కుటుంబ ఆస్తి కింద అర్పణపల్లిలో 15 ఎకరాల 17 గుంటల భూమి, తన పేరిట కే సముద్రంలో 1,050 గజాల వ్యవసాయేతర స్థలం, హైదరాబాద్, వరంగల్, కే సముద్రంలో 3 వాణిజ్య భవనాలు. 2024-25లో తన సంపాదన 22,02,000, భార్య సంపాదన 12,79,000గా తెలిపారు. తన చేతిలో నగదు 4,99,000 ఉందని చెప్పిండట. సో ఇట్లా రాజ్యసభ అభ్యర్థుల ఆస్తులకు సంబంధించిన డేటా అన్నమాట ఇది.